నమస్కారం. మౌర్య టీవీకి స్వాగతం. మిత్రులారా, ఈ వీడియోలో మనం విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి అవతారం గురించి తెలుసుకుందాం. కాలచక్రం తిరుగుతుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, చివరిగా కలియుగం. కలియుగం అంటే కేవలం కాలం కాదు, మనసులో చీకటి పెరిగే దశ. 4 పాదాలపై నిలిచిన ధర్మం కాలక్రమంగా ఒక పాదం మాత్రమే మిగిలే స్థితి కలియుగం. అబద్ధం సత్యంలా మారుతుంది. ధనం దేవుడవుతుంది. మానవ సంబంధాలు లాభ నష్టాలపై ఆధారపడతాయి. న్యాయం అమ్ముడుపోతుంది. దుర్మార్గులు నాయకులవుతారు. అప్పుడు కాలాంతరంలో ఒక శక్తి అవతరిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం, భగవద్గీత వర్ణన ప్రకారం కల్కి అవతారం శంబల గ్రామంలో విష్ణుశయ్య అనే ఒక బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడని చెప్పబడింది. ఆయన సాధారణ శిశువులా జన్మించినా అతని లక్ష్యం అసాధారణం. అతని గుర్రం దేవదత్తం, తెల్లటి దివ్యశక్తి గల గుర్రం. అతని చేతిలో జ్వలించే ఖడ్గం ఉంటుంది. ఆ ఖడ్గం కేవలం శత్రువులను సంహరించడానికి కాదు, అది అధర్మాన్ని అంతం చేయడానికి ప్రతీక. కల్కి అవతారం వచ్చినప్పుడు రాజ్యాలు కూలిపోతాయి, అన్యాయం నశిస్తుంది, దుష్టులు అంతమవుతారు. కానీ ఇది విధ్వంసం కాదు. ఒక రైతు పంట పండించడానికి ముందు పొలాన్ని ఎలా చదును చేసి శుభ్రం చేస్తాడో అలా జరుగుతుంది. బంగారం మెరుగుపరచడానికి ముందు ఎలా అగ్నిలో కాల్చబడుతుందో అలాగే కల్కి ఈ ప్రపంచాన్ని శుద్ధి చేస్తాడు. ఇక్కడ ప్రపంచం అంటే మనస్సు అని అర్థం చేసుకోవాలి. ఆ తరువాత సత్యయుగం ప్రారంభం అవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇది విశ్వ పునః ప్రారంభం. కల్కి అంటే బయట నుండి వచ్చే యోధుడు మాత్రమే కాదు, మనలోని ధర్మశక్తి కూడా కల్కియే. మన హృదయంలో అధర్మం పెరిగినప్పుడు మనలోని కల్కి మేల్కొనాలి. అసత్యం ఎదిరించినప్పుడు నిజం కోసం నిలబడే ధైర్యమే కల్కి. లోభం, ద్వేషం, మోసం మనసులో పెరిగినప్పుడు వాటిని నరికివేసే సంకల్పమే కల్కి యొక్క ఖడ్గం. కల్కి అవతారం భయానికి సూచిక కాదు, మార్పునకు సంకేతం. కాలం ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పక వెలుగు వస్తుంది. అధర్మం ఎంత పెరిగినా చివరికి ధర్మమే గెలుస్తుంది. అదే కాలచక్ర సత్యం. అదే కల్కి అవతార పరమాత్మ. కల్కి అంటే అంతం కాదు, ఒక క్రొత్త ఆరంభం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.